హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ అందరికీ మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే స్వీట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అదే బూడిద గుమ్మడికాయ హల్వా, యాష్ గర్డ్ హల్వా అండి. ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను. మాకు ఇక్కడ పీసెస్లో అమ్ముతారు, ఒకటి పెద్దది అలాగే ఒకటి చిన్నది. మన ఇండియాలో ఎక్కువగా దొరికింది కాబట్టి మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను సీడ్స్ అని కంప్లీట్గా తీసేసుకొని పీలర్తో పీల్ చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం వీడియో కోసం పీలర్తో ట్రై చేశాను. పీలర్తో అయితే అస్సలు రాదు. ఇన్ కేస్ బూడిద గుమ్మడికాయ అనేది లేతగా ఉంటే వచ్చిద్ది, బట్ నేను తీసుకునేది ముదురుగా ఉంది కాబట్టి అసలు రాలేదు. సో నేను నైఫ్ యూస్ చేస్తున్నాను, బెటర్ నైఫ్ యూస్ చేయడం. సో బూడిద గుమ్మడికాయ మొత్తం నేను చిన్న స్లైసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుంటున్నాను కంప్లీట్గా. గ్రేట్ చేసుకునే టైంలో ఒక పెద్ద బౌల్ కానీ ప్లేట్ కానీ యూస్ చేయండి, సో దట్ వాటర్ కంటెంట్ రిలీజ్ అయ్యే టైంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదంతా నేను ఒక కప్తో మెజర్ చేసుకొని ప్యాన్లో వేసుకుంటున్నాను. కప్తో మెజర్ చేసుకోవడం ఎందుకు అంటే మనం షుగర్ వేసుకోవడానికి ఈజీ అయింది కాబట్టి. ఇక్కడ నాకు 3 కప్స్ కంటే ఎక్కువ వచ్చిందనమాట. ఆ వాటర్తో సహా వేసుకుంటున్నాను, వాటర్ సపరేట్గా తీయలేదు నేనేమి. ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆ వాటర్ ఏదైతే ఉందో యాష్ కార్డ్లో అదంతా ఉడికిపోయేంత వరకు లాస్ట్ ఫైనల్ కొంచెం వాటర్ ఉంది అన్న టైంలో షుగర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకు 3 కప్స్ కంటే ఎక్కువ వచ్చిన దానికి నేను 1.5 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిపోయే తర్వాత ఒక 4 to 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్, అలాగే కొంచెం పచ్చకర్పూరం అండ్ సాఫ్రాన్ కొంచెం కలర్ కోసం, అండ్ అలాగే జీడిపప్పు, నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా. ఇదంతా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. యాష్ గర్డ్లో వాటర్ కంటెంటే కాదండి, దీంట్లో విటమిన్ సి, అలాగే ఐరన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది. అలాగే చైనాలో దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారు. మీరు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మా బాబుకి కూడా పెడతాను కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. Hope you all like the video. See you in the next one. Bye bye.